హలో మామ, నమస్తే అందరికి. 60 days వ్లాగ్స్ లో ఇన్స్టా అండ్ యూట్యూబ్ లో 1K ఫ్యామిలీ తెచ్చేసుకున్నాం. ఈ రోజు డే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి గుడ్ మార్నింగ్ మామ. ఈ రోజు అయితే పొద్దున్న 8 గంటలకు లేచి కూర్చున్నా. అసలు ఎందుకు లేచినానేమో నాకే అర్థం అవుతుంది. ఇక ఈ రోజు అయితే మన ఓన్ విలేజ్ కి అయితే కొంచెం చిన్న పని ఉంది. విలేజ్ కి అయితే వెళ్ళిపోదాం మామ. ఇక మీ అందరికి తెలిసిందే, నేను విలేజ్ కి వెళ్ళేటప్పుడు కడుపులోకి ఏదో ఒకటి నూకి పడేది కాబట్టి అన్నం అయితే మెక్కి తింటున్నా. ఇక విలేజ్ కి అయితే వెళ్ళనీకైతే స్టార్ట్ అయిపోయినా మామ. నువ్వేంది, నీ అవతారం ఏంది, పేరు డబ్బులు ఎందుకు పట్టుకోతున్నావు బ్రో అంటే, ఏం లేదు మామ, త్వరలో అయితే మనం అయితే ఒక చిన్న ఫంక్షన్ అయితే చేయబోతున్నాం. సో అట్లా అని చెప్పేసి ఇంటికి పెయింట్ వేయాలి, అట్లా అని చెప్పేసి పట్టుకోబోతున్నా. ఇక విలేజ్ వెళ్ళేదారిలో అయితే ఒక మంచి లొకేషన్ అయితే కనిపించింది, మీకైతే చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే తీసేసిన. ఒకసారి చూసేయండి మామ ఎట్లుందో. ఇక ఫైనల్ గా మనం అయితే విలేజ్ కి అయితే వచ్చేసినాం. పెయింట్ వేయాల్సింది ఈ రూమ్ లోనే మా అమ్మ. ఇసొంటి 2 రూమ్లు ఉన్నాయి, 2 రూమ్లకు పెయింట్ అయితే వేయాలి. పెయింట్ వర్క్ వచ్చేసి రేపు ఆర్ ఎల్లుండి అయితే వర్క్ అయితే స్టార్ట్ చేసేస్తాం. ఇక విలేజ్ లో అయితే కొద్దిసేపు అయితే టైం స్పెండ్ చేసి మనం అయితే ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాం. ఇక ఇంటికి రాగానే మనం అయితే రీల్స్ కోసం అయితే ఒక బ్యాక్గ్రౌండ్ సెటప్ అయితే చేస్తున్నాం కదా. బ్యాక్గ్రౌండ్ సెటప్ కోసం అయితే సామాన్లు అయితే తెచ్చేసిన. నేను అనుకున్న ఫస్ట్ ప్లాన్ అయితే ఫెయిల్ అయింది, సెకండ్ ప్లాన్ గిట్ట ఫెయిల్ కాదని చెప్పేసి మంచిగా అయితే పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసిన. ఇక ఫైనల్ అవుట్పుట్ అండ్ రిజల్ట్ అయితే ఇలా వచ్చేసింది. నాకైతే మస్తు దిల్ కూర్చుంది అనుకోర్రి. ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుందని చెప్పేసి గలీలో పొరలు అయితే క్రికెట్ ఆడుతుర్రి. సో అట్లా అని చెప్పేసి గల్లీ పొరలతో అయితే క్రికెట్ అయితే ఆనికైతే వచ్చేసిన. రోజు ఎందుకేమో తెలియదు కానీ పని మొత్తం అయిపోయినాకైతే స్నానం చేస్తున్నా. ఇక మన వీడియోస్ నీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ జర ఫాలో కొట్టి మామ. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ అయితే కలుసుకుందాం. ఉంటాం అలా, బాయ్ బాయ్.